మనతో పాటుగా బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఉన్నాడు. అసలు ఏంటి రసాభాసకర కారణం ఏంటి, బీజేపీ కార్పొరేటర్లపైన దాడి జరిగిందనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందన్న ఈ కౌన్సిల్ మీటింగ్లో? ఈరోజు 7 ఏళ్ల పరిపాలనలోని ఏమీ చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ, వాటర్ బోర్డుకి చైర్మన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా అసలు ఒక్క పని కూడా జరగలేదు. ఒక పైప్ లైన్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు మురికి నీళ్లకు కొత్త పైప్ లైన్లు ఎస్టీపీలు పెట్టకపోవడం వల్ల మురికి నీరు చెరువులోకి వస్తుంది. చెరువులో గుర్రపు డెక్క పెరుగుతోంది. గుర్రపు డెక్క ద్వారా దోమలు వస్తున్నాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతా ఉంది. మరి మీరు చూస్తే జిహెచ్ఎంసీ గేట్ పక్కన కూడా మురికి కుప్పంగా తయారైనటువంటి పరిస్థితి. మరి దీన్ని సవరించాలని చెప్పి వెంటనే వాటర్ వర్క్స్ అధికారులు పిలవాలని చెప్పి సభలో చర్చించాలని చెప్పి మరి జిహెచ్ఎంసీ 8.33 కోట్ల రూపాయలు ప్రతి నెల వాటర్ వర్క్స్కి ఇస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి. మరి వాళ్ళు ఆన్సరబుల్లా కాదా అనే విషయం మనం చర్చించడానికి ఇక్కడికి వస్తే ఈరోజు ఏమి చెప్పుకోవడానికి ఏమి లేక కాంగ్రెస్ పార్టీ గత పాపాలు బయటపడతాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ములాఖతై ఈరోజు మేయర్ రాజీనామా పేరుతో ఒక డ్రామా చేశారు. నేను అడుగుతున్నా, ఈరోజు బీజేపీ నుంచి కార్పొరేటర్లు మీ పార్టీలో తీసుకున్నప్పుడు వాళ్ళు గంగలోంచి మునిగి వచ్చిర్రా? ఈరోజు మీ పార్టీ నుంచి మేయర్ గారు బయటికి వెళ్ళినప్పుడు డ్రైనేజీలోంచి బయటికి వెళ్ళారా? మరి ఏ విధంగా మీ దగ్గర ఉన్న వాళ్ళని రాజీనామా చేయరు, మేయర్ గారిని రాజీనామా చేస్తా అంటారు? మేయర్ గారు రాజీనామా చేయాలంటే ఆ ఇల్లు ముట్టడించండి, వారి కార్యాలయాన్ని ముట్టడించండి. ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని ఏ విధంగా మీరు అడ్డుకుంటారు? కేవలము ప్రజా సమస్యలపైన చర్చ చేయడానికి దమ్ము లేక, చేతగాక చేవలేక ఈ దద్దమ్మ పార్టీలు రెండు కూడా ఈరోజు కౌన్సిల్ని అడ్డుకోవడం జరిగింది. మరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మీరు అన్నట్టుగా మరి మేము ప్లే కార్డ్ పెట్టినాం. ప్లే కార్డులో 3 కార్టూన్లు ఉన్నాయి. 3 కార్టూన్లలో ఒక ఫోటోని వాళ్ళు చూసి వాళ్ళు ఓవైసీ గారు అనుకుంటారు. నేను అంటున్నా ఓవైసీ గారు కా సాబ్, రాజా సింగ్ साहब का साला का फोटो है, ओवैसी साहब नहीं. हम फलस्तीन वाले को रेस्पेक्ट देते हैं, हम ముస్లిం వాళ్ళకు ఓసీ సాబ్కు రెస్పెక్ట్ అయితే అందరి కులాలను అన్ని మతాలను కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. రాజా సింగ్ గారి బామ్మర్ది ఫోటో మేము అక్కడ వేసుకున్నాము. దాన్ని తెలియలేదు దుమ్మడిగా దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టు దాన్ని ఓవైసీ గారి ఫోటోని ఓవైసీ గారిని కించపరుస్తుందో ఈ ఎంఐఎం పార్టీ నాయకులే. మేమేం కించపడతలే. మీద పడి ప్లేకార్డులు చింపేసి ఈ వాచులు కొట్టేసి ఇట్లా గాయపరిస్తే ఇలా రౌడీజం బయటపడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఈ దొంగలంతా ఒకటే. ప్రజా సమస్యలపైన చర్చ చేయడానికి ఎవరికి దమ్ము లేదు. కేవలము ఈ ఏదో ఒక కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఈరోజు చర్చని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం మాత్రం చేస్తారు. రైనీ సీజన్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏదైనా ప్రతిపాదనలు పెట్టే ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారు? ఏమైతే చేతగాని దద్దమ్మలు చెవడాలు. అందుకే పొద్దున పైప్ లైన్ తీసుకొచ్చినాయి. ఇప్పటి వరకు గుర్రపు ఎక్కలేదు. ఈ రోజు వరకు వర్షాలు పడుతున్నాయి. మా నాలా డీసిల్టింగ్లు జరగలేదు. నాలా డీసిల్టింగ్లు కూడా చేయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఈరోజు వర్షం పడితే రోడ్లలోకి నీళ్లు రావడం గ్యారంటీ, గుడిసెల్లోకి ఇల్లు రావడం గ్యారంటీ, వాహనాలు నడుతున్నటువంటి వాహన చోదుకుల కాళ్లపైనకి మురికి నీళ్లు రావడం గ్యారంటీ. పసిపిల్లలు పడి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, పెద్దవాళ్ళు పడి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాటర్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరే వహించాలా. లేకపోతే లేని పక్షంలో వారం రోజుల లోపల మళ్ళీ కార్పొరేటర్లతోటి ముఖ్యమంత్రి గారు వాటర్ బోర్డ్ రివ్యూ పెట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్లో 8 కోట్లు ప్రతి నెల మేము కడతా ఉన్నాము. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వాటర్ బోర్డుకి మేము ఇస్తున్నాము. మా ప్రజలకు మీరేం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజా సమస్యలపైన మీరు పనిచేయండి ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని జైల్లోకి తీసుకెళ్ళగా ఈరోజు నోరెత్తితే చాలు 50 మందిని పట్టుకొని జైళ్ళకి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నావు ముఖ్యమంత్రి. కేసీఆర్ షేర్ అంటే నువ్వు సవా షేర్ అంటున్నావు. ఇది పద్ధతి కాదు ముఖ్యమంత్రి. ఇదే కనుక నువ్వు కొనసాగిస్తే నిన్ను తెలంగాణ ప్రజలు గద్దె దింపడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.